చప్పట్లతోటి వెల్కమ్ చెప్పండి. దయచేసి అందరూ కూర్చోండి. ప్లీజ్ అండి, అందరూ కూర్చోండి ఒక్కసారి. అందరికీ నమస్కారం అండి. శ్రీనిధి తరపున అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించడానికి గౌరవ మంత్రివర్యులు శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారు, ఎస్సీఆర్పి మినిస్టర్ గారు రావటం జరిగింది. అట్లాగే గౌరవ సిఇఓ మేడము, అట్లాగే స్పెషల్ సెక్రటరీ మేడము కరుణ మేడం గారు కూడా మనం ఈ ప్రోగ్రాంకి రావటం జరిగింది. అట్లాగే మనకి యూనియన్ బ్యాంక్ నుంచి జిఎం గారు భాస్కర్ రావు గారు రావటం జరిగింది. అట్లాగే మనకి ఎండి శ్రీనిధి హరిప్రసాద్ గారు రావటం జరిగింది. శ్రీనిధి ప్రెసిడెంటు బంగారం గారు కూడా ఈ కార్యక్రమం రావటం జరిగింది. అట్లాగే మిగతా డైరెక్టర్లు, బ్యాంకుల నుంచి కూడా చాలామంది ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరవటం జరిగింది. ముఖ్యంగా కమ్యూనిటీ మెంబర్లు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి గౌరవ అతిథులు ఎవరైతే వచ్చి ఉన్నారో వాళ్ళకి శాంప్లింగ్స్ ఇచ్చి ఒకసారి సత్కరించడం జరుగుతుంది. గౌరవ మంత్రివర్యులు అట్లాగే మినిస్టర్ ఎంఎస్ఎంఈ అండ్ సార్ కొండపల్లి శ్రీనివాస్ గారు. ఐ రిక్వెస్ట్ కన్వీనర్ గారు టు ప్రెజెంట్ వెల్కమ్ అవర్ సిఇఓ సార్. ఐ ఆల్సో రిక్వెస్ట్ కన్వీనర్ గారు టు వెల్కమ్ ప్రెసిడెంట్ శ్రీనిధి. తాన వెలుగుందని నమ్మకాన్ని పెంచుదాం, స్వర్గమన్నదెక్కడు నేలపైకి దించుదాం. గగనమెంత ఉరిమినా దివికి చలనముండున, గంగ పొంగి పొరలిన నేల ఆత్మబలం కూడగట్టి ఆకాశాన్ని వంచుదాం. స్వర్గమన్నదెక్కడున్నని ఆకులన్నీ రాలిన, వేసవి వెంటాడిన, చినుకురాలకుండున, చిగురు వేయకుండున, ఆశయాల నీరు పోసి ఆశలన్నీ పెంచుదాం. స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం. పేదరికం కసరిన, పెను చీకటి ముసిరిన, వేల జనం మేలుకుంటే వేకువరాకుండున, అందుకున్న విజయాలను అందరికీ పంచుదాం. మరి ఈ యాప్ని లాంచ్ చేయాల్సిందిగా కోరుతున్నాం సార్. 5 మీద డబుల్ క్లిక్ చేయండి సార్. డబుల్ క్లిక్. డబుల్ క్లిక్ చేయండి సార్. పేదల ఆర్థిక అవసరాలకు ప్రభుత్వం నుండి, బ్యాంకుల నుండి మరియు ఆర్థిక సంస్థల నుండి రుణాలు అందుతున్నాయి. నిజమైన పేదలకు వారి జీవనోపాధుల పెరుగుదలకు అవసరమైన రుణాలు అందించే విధంగా శ్రీనిధి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందింది. మహిళలకి ఎంతో సహకారం అనేది అందిస్తుంది. ఈ మధ్య కాలంలో కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కూడా శ్రీనిధికి ఇవ్వడం జరిగింది. సో 48 అవర్స్లో వాళ్ళకి ఏదైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా తీర్చడానికి ఐ సీన్ దట్ లెడ్ బై ప్రసాద్ శ్రీనిధి సంస్థలో అందరూ కూడా చాలా కష్టపడి ఎంతో నిబద్ధతతో పనిచేస్తున్నారు. సో కంగ్రాచులేషన్స్ టు శ్రీనిధి టీమ్. అండ్ రానున్న కాలంలో ఈ డిజిటల్ జర్నీ ఏదైతే ఉందో ఆనరబుల్ సీఎం, ఆనరబుల్ మినిస్టర్ గారు కూడా ఎప్పుడు కూడా ఈ డిజిటల్ యాప్తో, డిజిటల్ టెక్నాలజీతో, సౌలభ్యంతో, పారదర్శకతతో వీ హ్యావ్ టు మేక్ లైఫ్ ఈజీ ఫర్ విమెన్ అనేది ఎప్పుడు చెప్పడం జరుగుతుంది. సో
this is a very integral part of that. So I congratulate all concerned, TCS also. Thank you. థ్యాంక్ యూ మేడం. అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా సెర్ప్ డిపార్ట్మెంట్ని గత 6 నెలలుగా రివైవ్ చేస్తూ డిపార్ట్మెంట్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి సెక్రటరీ గారికి, సెక్రటరీ కమ్ CEO గారికి, వాకాడు కర్ణ గారికి, మరి అలాగే శ్రీనిధి MD గారు కూడా వచ్చిన 6 నెలల క్రితం నుంచి లాస్ట్ 6 months నుంచి కూడా శ్రీనిధిలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ కావాల్సినటువంటి డెసిషన్స్, లాంగ్ పెండింగ్ డెసిషన్స్ తీసుకోవడమే కాకుండా డిపార్ట్మెంట్లో అవసరమైనటువంటి టెక్నాలజీని కూడా అడాప్ట్ చేసుకుంటూ ఈ బ్యాంక్ని మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చే దశగా మంచి లాభాల్లోకి వచ్చేలాగా కార్యాచరణ చేస్తూ ముఖ్యంగా ఈరోజు యాప్ లాంచ్కి ప్రధానంగా ఒక బ్రెయిన్ స్టార్మ్ అయి దీన్ని ఎలా చేస్తే బాగుంటుందని పూర్తిగా ఎక్సైజ్ చేసినటువంటి హరిప్రసాద్ గారికి, మరి అలాగే ఈరోజు యూనియన్ బ్యాంక్ మన సెర్ప్ డిపార్ట్మెంట్కి బ్యాంక్ లింకేజ్లో ప్రధానంగా సర్వీసెస్ ఇస్తూ బ్యాంక్ సపోర్ట్ ఇవ్వడం, అంతేకాకుండా ఈరోజు వాళ్ళ CSR ఫండ్స్తో ఈ యాప్ కావాల్సినటువంటి పూర్తి సహకారం అందిస్తూ వాళ్ళు కూడా వాళ్ళ తాలూకు ఇన్పుట్స్ ఇస్తూ ఒక పార్ట్నర్, డిజిటల్ పేమెంట్ పార్ట్నర్ కూడా అవ్వడం, వాళ్ళు భాస్కర్ గారికి, SLPC చైర్మన్ భాస్కర్ గారు అండ్ యూనియన్ బ్యాంక్ తరఫున వీళ్ళందరినీ కూడా రికగ్నైజ్ చేస్తూ ఈరోజు యాప్ లాంచ్ చేయడం అనేది చాలా సంతోషకరం అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మేము గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు కొంతమంది మహిళలు పేమెంట్ కట్టేటప్పుడు వాళ్ళకి 12 నెలల నుంచి 36 EMIలు పడుతూ ఉంటాయి. ఆ 12 నెలలు 36 EMIలు వచ్చేటప్పుడు వాళ్ళు ఎంత పేమెంట్ కట్టారు, ఎంతవరకు వాళ్ళ లోన్ రీపేమెంట్ అయ్యింది, అసలు పర్ మంత్ EMI ఎంత కట్టాలి అనేది కూడా కొంత అవగాహన లోపం ఉంది. సో మేము గ్రౌండ్లో తెలుసుకున్నటువంటి ప్రాబ్లమ్ని డిజిటలైజ్డ్ ఈ సొల్యూషన్ ఇస్తే బాగుంటుందని ఈరోజు MD గారితో చెప్పంగానే ఆయన వెంటనే దీనికి కార్యాచరణ చేసి ఈరోజు యాప్ లాంచ్ చేయడం జరుగుతుంది. మనందరికీ తెలుసు, శ్రీనిధి బ్యాంక్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు మైక్రో ఫైనాన్సెస్కి పూర్తిగా ప్రజలు ఎవరైతే పేదవారు ఉన్నారో మైక్రో ఫైనాన్స్కి వెళ్లకుండా వెంటనే వాళ్ళకి లోన్ ఇచ్చే డిపార్ట్మెంట్ ఏదైనా బ్యాంక్ ఉందంటే అది శ్రీనిధి అని చెప్పి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. గడిచిన 14 నెలల్లో సుమారు 18,000 కోట్ల రూపాయలని ఈరోజు బ్యాంక్ లోన్స్ రూపంలో వీళ్ళు ఇవ్వడం జరిగింది. సుమారు 50 లక్షల SHG ఉమెన్కి కూడా ఈ బ్యాంక్ లోన్స్ ఇవ్వడం జరిగింది. మరి అంతేకాకుండా 48 అవర్స్లో వాళ్ళకి లోన్ ఇచ్చే సదుపాయం కూడా వీళ్ళు కల్పించారు. వాళ్ళ అప్రూవల్ ప్రాసెస్ కూడా చాలా సింప్లిఫై చేస్తూ, అలాగే రికవరీ ప్రాసెస్ కూడా చాలా సింప్లిఫై చేస్తూ ఈరోజు బ్యాంక్ నడిపిస్తున్నటువంటి శ్రీనిధి డిపార్ట్మెంట్ అందరికీ కూడా ప్రత్యేకించి మన అభినందనలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ గ్రామాల్లో మైక్రో ఫైనాన్స్ వైపు వెళ్లకుండా వెంటనే మనం లోన్ ఇచ్చి అది కూడా 11% ఇంట్రెస్ట్, తక్కువ ఇంట్రెస్ట్. అది ఎందుకంటే వీళ్ళు వేరే బ్యాంక్స్ దగ్గర నుంచి 7% ఇంట్రెస్ట్ తీసుకొచ్చి 11% ఇంట్రెస్ట్ ఇచ్చి అందులో మళ్ళీ 2% మళ్ళీ మన మండల సమాయకి వివోకి కూడా ఇచ్చి వెనక్కి ఇచ్చి వాళ్ళ తాలూకా మండల సమాయకి వివోకి కూడా కొంత మెయింటెనెన్స్గా ఇచ్చి ఆ 2% ఇంట్రెస్ట్ రేట్లో 7% డివిడెండ్ కూడా ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు కూడా 7% ఎవ్రీ ఇయర్ డివిడెండ్ ఇచ్చి బ్యాంక్ని ఇండిపెండెంట్గా ప్రాఫిటబుల్గా తీసుకెళ్తున్నటువంటి యాజమాన్యం. మరి అంతేకాకుండా ఈరోజు ఎవరైతే కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో, లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మహిళలు ఎవరైతే లోన్ తీసుకుంటున్నారో వాళ్ళకు కూడా డిజిటల్ పేమెంట్ సౌకర్యం కల్పిస్తూ పేమెంట్ వివరాలు కూడా, అంటే ఎంత పేమెంట్ చేశాము, ఎప్పుడు చేశాము, ఇంకెంత బకాయి ఉంది, ఎన్ని నెలల్లో మీ లోన్ క్లోజ్ అవుతుంది, ఈ వివరాలన్నీ కూడా పొందుపరుస్తూ ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ఈ బ్యాంక్ తాలూకా యాప్ లాంచ్ చేయడం, ఖచ్చితంగా ఒక వివోఏ కానీ CC క్లస్టర్ కోఆర్డినేటర్ కానీ దీన్ని యాక్సెస్ చేస్తూ మహిళలందరూ ఎవరైతే ఈ లోన్ తీసుకుంటున్నారో వాళ్ళ రీపేమెంట్ని ఈ యాప్ ద్వారా చేయడం వల్ల వాళ్ళకు సమయం కలిసి వస్తుంది. ఎందుకంటే ఈరోజు బ్యాంకు వెళ్ళి పే చేసేదానికన్నా వీళ్ళే వెళ్ళి శ్రీనిధి ఈ యాప్ ద్వారా పేమెంట్ చేయడం జరుగుతుంది. ప్లస్ వాళ్ళకు కూడా కంప్లీట్ నాలెడ్జ్, ఎందుకంటే ఈరోజు వివోకి కూడా అవగాహన లేకపోవచ్చు. జనరల్గా ఏంటంటే వాళ్ళు 10 మంది మహిళలు ఉన్నారు, 10 మంది కలిపి ఎంత అవుతుంది అంటారు, ఎవరు ఎంత కట్టారో కూడా తెలియని పరిస్థితి ఉంటుంది. దానికి కూడా పూర్తిగా వీళ్ళు
కోఆర్డినేట్ చేసుకొని డైరెక్ట్గా ఎవరైతే ఎస్హెచ్జి ఉమెన్ ఉన్నారో డైరెక్ట్ వాళ్ళే పేమెంట్ చేసే పద్ధతిగా ఈరోజు సమకూర్చడం అంటే ఖచ్చితంగా ఒక మంచి డెవలప్మెంట్ అనేది ఈ డిపార్ట్మెంట్ ద్వారా ఈరోజు జరుగుతుందని భావిస్తున్నాను. సో ఖచ్చితంగా ఐ కంగ్రాచులేట్ ద ఎంటైర్ శ్రీనిధి టీమ్ అండ్ ద బ్యాంక్ ఎండి హరిప్రసాద్ గారు, అండ్ ఐ ఆల్సో కంగ్రాచులేట్ యూనియన్ బ్యాంక్ ఫర్ సపోర్టింగ్ దిస్ నోబుల్ కాజ్, బికాజ్ ఐ షుడ్ సే ఇట్స్ ఎ నోబుల్ కాజ్. ఎందుకంటే టెక్నాలజీ అడాప్ట్ చేయడానికి కూడా ఒక ఎక్స్పెండిచర్ కావాలి. ఆ ఎక్స్పెండిచర్ కోసం మీరు ముందుకు వచ్చి ఈ రకంగా సపోర్ట్ చేసినందుకు మీకు ప్రత్యేకమైన అభినందనలు సార్. అండ్ యాజ్ అ పార్ట్నర్ ఆఫ్ ఫర్ దిస్ యాక్టివిటీ యూనియన్ బ్యాంక్ కూడా అప్రిషియేట్ చేస్తూ మోర్ ట్రాన్సాక్షన్స్ కూడా ఎక్కడా కూడా సర్వర్ ఇబ్బంది లేకుండా మ్యాక్సిమం సక్సెస్ఫుల్గా వచ్చేలాగా కూడా మీరు చూసుకోవాలి. ఎందుకంటే ఒక ఫెయిల్యూర్ అయిందంటే దానికి ఒక మిస్కన్సెప్షన్ క్రియేట్ అవుతుంది. ఆ మిస్కన్సెప్షన్ అనేది ఎందుకంటే అన్ఎడ్యుకేటెడ్ ఉమెన్ ఈరోజు యాప్ వాడి ఈరోజు పేమెంట్ చేస్తారు. 100% సక్సెస్ రేట్తో మీరు ఒక బార్ కోడ్ జనరేట్ చేయడం, పేమెంట్ లింక్ చేసి కరెక్ట్ అకౌంట్కి క్రెడిట్ అయ్యేలాగా మీరు కూడా చర్యలు తీసుకోవాలని తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఈ యాప్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎంతోమంది మహిళలకి ఇది ఒక మంచి సర్వీస్ కింద ఉపయోగపడుతుందని భావిస్తూ, మరి అంతేకాకుండా ఈ శ్రీనిధి అనేది అటు కన్జంప్షన్కి లైవ్లీహుడ్కి కూడా అవకాశం ఉంటే ఇస్తారు. అండ్ బ్యాంక్ లింకేజ్లో కూడా మేము లైవ్లీహుడ్ అండ్ కన్జంప్షన్ రెండు ఇచ్చే దశగా కూడా మేము చెప్తున్నాము. సో ఎవరైనా మిస్కన్సెప్షన్ ఉంటే అది తొలగించుకోండి. ఎందుకంటే ఈరోజు బ్యాంక్ లింకేజ్ కూడా లైవ్లీహుడ్కి ఇస్తున్నారు, కన్జంప్షన్ లోన్స్ కూడా ఇచ్చే పరిస్థితి కూడా లైవ్లీహుడ్లో వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. సో అటువంటిది ఏది కూడా ప్రజానికానికి కూడా మీరు తెలియజేసుకుంటూ, మరి భవిష్యత్ కాలంలో ఈ యాప్ని ఒక పెద్ద సక్సెస్ఫుల్గా తీసుకెళ్లే దశగా మేము శ్రీనిధి అండ్ యూనియన్ బ్యాంక్ ఎవరైతే పార్ట్నర్ అయ్యారో మంచి సక్సెస్ఫుల్గా దాన్ని లోడ్ టెస్టింగ్ చేసి పూర్తి స్థాయిలో సర్వీసెస్ గ్రాండ్ సక్సెస్ అయ్యేలాగా సమకూర్చమని తెలియజేసుకుంటూ అందరికీ కూడా నా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇప్పుడు యాప్ డౌన్లోడ్ చేసుకున్నాం సార్. ఇక్కడ వివోఏ రోల్ ఎంటర్ చేసుకొని మొబైల్ నెంబర్ ఎంటర్ చేసాము, పిన్ నెంబర్ అందరికీ యూనివర్సల్గా 1 2 3 4 అని పెట్టుకున్నాం సార్ పిన్ నెంబర్. ఇవి ఓపెన్ తర్వాత లోన్ రీపేమెంట్ మాడ్యూల్ మీద మనం క్లిక్ చేసుకుంటే కనుక ఇక్కడ మనం ఐడి కొట్టి సెర్చ్ కొడితే కూడా డైరెక్ట్గా ఆ ఎస్హెచ్జి వస్తుంది. లేదు ఒకవేళ ఆ టైంలో కనుక ఐడి తెలియకపోయినా కూడా సెర్చ్ కొడితే ఎస్హెచ్జి నేమ్ వారీగా ఆ వివోలో ఉన్న ఎస్హెచ్జీస్ అన్నీ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది సార్. సో ఇప్పుడు ఏ గ్రూప్ అయితే మనం పేమెంట్ చేస్తున్నామో ఆ గ్రూప్ మీద క్లిక్ చేసుకున్నప్పుడు ఆ గ్రూప్లో ఎంతమంది మెంబర్స్ అయితే లోన్ తీసుకున్నారో వాళ్ళందరి పేర్లు కూడా మనకి ఇక్కడ ఓపెన్ అవుతున్నవి. వాళ్ళు ఇక్కడ ఈ సంఘంలో వచ్చేసి 6 మెంబర్స్ తీసుకున్నారు సార్. మనం ఇప్పుడు ఏ మెంబర్ని అయితే మనం పేమెంట్ చేయాలనుకుంటున్నామో ఆ బాక్స్లో క్లిక్ చేసి ఈ చివరి ఉన్న యారో మార్క్ని క్లిక్ చేస్తే కనుక ఆమె కట్టవలసిన డిమాండ్ ఈ మంత్ ఈ అమౌంట్ కనిపిస్తుంది సార్. దాని మీద క్లిక్ చేసి పే లోన్ అనేది క్లిక్ చేసుకుంటే మనము యూపీఐ ద్వారా అది ఓపెన్ అవుతుంది. యూపీఐ మీద క్లిక్ చేయగానే మనకి స్కానర్ ఓపెన్ అవుతుంది సార్. ఈ స్కానర్ని ఫోన్పే ద్వారా పేమెంట్ చేస్తాం. ఒకసారి చూపించండి అమ్మ, స్కాన్ చేసి చూపించండి. సో తను ఫోన్పే ఓపెన్ చేసేసి ఆ స్కానర్ యూజ్ చేసి పేమెంట్ చేసింది. రిసిప్ట్ రావాలి సార్. వచ్చేసింది సార్, ఇక్కడ రిసిప్ట్ వచ్చేసింది. డన్ సార్, పేమెంట్ అనేది కంప్లీట్ అయిపోయింది. మనకి రిసిప్ట్ ఓపెన్ అయిపోయింది. ఎస్ సార్, షేర్ అనేది షేర్ చేసుకుంటే కనుక మనం డౌన్లోడ్ చేసుకున్న మన మొబైల్లో ఉంటుంది. షేర్ ద్వారా మనం ఏ మెంబర్కి అయితే పంపించాలో వాట్సాప్ ద్వారా కూడా మనం ఆ మెంబర్కి ఆ రిసిప్ట్ పంపించేయచ్చు సార్. సో ఈ రిసిప్ట్లో చూడండి సార్, ఆ ఎస్హెచ్జీకి సంబంధించిన పూర్తి వివరాలు, ఇప్పటివరకు ఆమె చెల్లించిన అమౌంట్ పెండింగ్ ఇంకెంత ఉంది, ఎన్ని ఈఎంఐలు కట్టారు, ఎన్ని బ్యాలెన్స్ ఉన్నాయి అనేది కూడా ఈ రిసిప్ట్లో మనకి క్లియర్గా వచ్చేస్తుంది. ఎస్ సార్, వస్తుంది సార్. సిందిగా ఎండి శ్రీనిధి వారిని కోరుతున్నాము. ఫోటోలో